లో ప్రధానమైన రాజకీయ పార్టీలు గడిచిన దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ని పాలించిన తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఆ రెండు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు, ముఖ్య నాయకులు వీకెండ్ అవుతే హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉన్నారు. మీరు మాత్రం 2 నెలలు అవుతుంది నేను ఇంటర్వ్యూ అడిగి. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి రావట్లేదు. వాళ్ళిద్దరికంటే అంత సీరియస్గా పొలిటికల్ యాక్టివిటీ ఏముంటుంది? అంత సీరియస్ పొలిటికల్ యాక్టివిటీ ఏం ప్లాన్ చేసుకుంటారు మీరు అన్నట్టు ఈ రెండు పార్టీలు కూడా అధికారం అడ్డం పెట్టుకొని అన్ని రకాలుగా దోపిడీ చేశారు. వ్యవస్థల్లో బలోపేతంగా తయారయ్యారు. మీడియా పరంగా కావచ్చు, అదేవిధంగా ఆర్థికంగా కావచ్చు, మిగిలిన అన్ని వ్యవస్థల్లో. సో వీళ్ళకి ఉన్న శక్తితో పోల్చుకుంటే బీసీవై పార్టీ అంత శక్తివంతంగా లేదు. కాబట్టే ప్రజలతో అవకాశం ఉన్నంత వరకు ప్రజలతో ఉండాలి, ప్రజలకు అండగా నిలబడాలి, ప్రజాక్షేత్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతో నాకున్న సమయాన్ని కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, పార్టీ కావచ్చు పూర్తి స్థాయిలో కేటాయిస్తోంది. రాబోయే రోజుల్లో మీరన్న ఈ ప్రధాన పార్టీల కంటే కూడా బలంగా బీసీవై పార్టీని నిర్మించే దిశగా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణం కోసము, అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన చేసే పోరాటం కోసం కావచ్చు సమయాన్ని కేటాయిస్తున్నాం. ఓకే, రెండు ప్రధానమైన రాజకీయ పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రధానమైన రాజకీయ పార్టీలు ఒక క్యాస్ట్ పోలరైజేషన్ చేస్తున్నాయి. ఒక పార్టీ ఒక క్యాస్ట్, ఒక పార్టీ ఒక క్యాస్ట్, థర్డ్ పార్టీ ఆ పార్టీ ఇంకో క్యాస్ట్ని రిప్రజెంటేట్ చేస్తున్న పార్టీలుగా ఉన్నాయి. బీసీవై పార్టీ బీసీలు, బీసీ ఉద్యమం ఉంది. బీసీలు అంటే 50 కులాలు ఉన్నాయి. బీసీలందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం అంటే సూదులన్నింటినీ కలిసి ఒక క్లాత్లో వేసి ముడివేయటం లాంటిది. అంత ఈజీ కాదు అంటారు. అంత చాలా పెద్ద పని ఎత్తుకున్నారు మీరు. సాధ్యమవుతుందా అనేది మళ్ళీ క్వశ్చన్. అది డెఫినెట్గా సాధ్యమవుతుందన్న. మీరు గమనించినట్టయితే గతంలో బీసీ అనేది ఒక వర్గంగా చూసేవాళ్ళు. ప్రభుత్వాలు కూడా అప్పట్లో బీసీ కమిషన్ అని, బీసీ నిధులని, బీసీ పథకాలని ఉండేవి. దీన్ని ఒక కుట్ర పన్ని అన్ని రాజకీయ పార్టీలు, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, బీసీలను కులాల వారీగా విడదీసి, ఉపకులాల వారీగా విడదీసి, ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ అని చెప్పడము, ఒక్కొక్క కులానికి పథకాలని చెప్పడము, తీరా చూస్తే కనీసము ఆ విధంగా విడదీసినప్పుడైనా కనీసం ఏదైనా నిధులు వస్తాయో, లేదంటే వాళ్ళకి ఆ కులాని యొక్క, ఆ సామాజిక వర్గాన్ని యొక్క అభివృద్ధి కోసం పాటుపడతారంటే అలాంటిది ఏది ఉండదు. కేవలము మభ్య పెట్టడానికి కోసం మాత్రమే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి పదవి ఇవ్వడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, మేము కార్పొరేషన్ పదవి ఇచ్చాం కాబట్టి ఈ కులాన్నంతా ఉద్ధరించామని చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం తప్ప మరొకటి జరగలేదు. ఆ విషయం కూడా ఈరోజు బీసీల్లో చైతన్యం వస్తోంది. మనము విడిపోవడం వల్ల మనము ఒకరంటే ఒకరు కాని పరిస్థితుల్లో అలాంటి వాతావరణాన్ని వీళ్ళు కుట్రపూరకంగా తయారు చేశారు. కాబట్టి ఏకమవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి బీసీ కులాలు, బీసీ సామాజిక వర్గాల అందరిలో కూడా చైతన్యం వస్తుంది. దీనికోసం కూడా బీసీవై పార్టీ ఖచ్చితంగా నడుం బిగించి భవిష్యత్తులో బీసీ కులాలన్నింటినీ కూడా ఏకం చేయడంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు ఏదైతే మీ కాపు సామాజిక వర్గం కావచ్చు, ఈ రెండు పార్టీల ద్వారా అన్యాయానికి గురవుతున్న అన్ని సామాజిక వర్గాలని రాజకీయంగా ఏకం చేసి ఈ రెండు పార్టీలకు సమాధి కట్టేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తారు. రెండు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి రామచంద్ర యాదవ్ గారు, చాలా బలంగా ఉన్నాయి అన్ని రకాలుగా. మీరు ఇంతకుముందు చెప్తున్నట్లుగా వ్యవస్థల్లో పాతుకుపోయి ఉన్నాయి, ఫినాన్షియల్గా పాతుకుపోయి ఉన్నాయి, మీడియా పరంగా పాతుకుపోయి ఉన్నాయి. ప్రతి ఊర్లో బలమైన ఒక నెట్వర్క్ వాళ్ళకు ఉంది. సో వాళ్ళని తట్టుకోవాలనే ప్రయత్నం, వాళ్ళని ఎదిరించాలనే ప్రయత్నం, వాళ్ళని పడగొట్టి మీరు అక్కడికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి మీపైన అటాక్ చేసే ప్రయత్నం ఉంటుంది. డెఫినెట్గా కుట్ర జరుగుతోంది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో రెండు పార్టీలు కలిసి అనేక సందర్భాల్లో కుట్రలు పన్నారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఒక్కటైతే చెప్పగలనన్నా, మీరన్నట్టు నిజంగా వాళ్ళు వ్యవస్థలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మరో రకంగా ఎంత బలంగా ఉన్నా మీరు చరిత్ర తీసుకోండి. ఎంతోమంది ఎంతకంటే పెద్ద పెద్ద నియంతలు కూడా ప్రజల్లో వ్యతిరేకత మొదలైతే, ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే వాళ్ళ చరిత్ర ఎంత హీనంగా ముగిసిందో మనం చూసాము. అదేవిధంగా ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ చరిత్రలో కూడా వీళ్ళ చరిత్ర, ఈ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ చరిత్ర కూడా అదే విధంగా ముగింపు పలుకుతుంది. ఖచ్చితంగా ఒక కొత్త చరిత్ర అయితే మొదలవుతుంది, కొత్త శకం మొదలవుతుంది. అది బీసీ శకము రాబోయే రోజుల్లో. దానికోసం బీసీవై పార్టీ నడుం బిగించి ముందుకెళ్తుంది. 100%